హాయ్ అండి అందరికీ. నిన్నైతే నేను ఇక్కడ అడవిలో ఒక కుక్కనైతే చూశాను. అదైతే పిల్లలు చేసింది. అయితే ఆ పిల్లలలో ఒక పిల్లకి ఉచ్చులు వేస్తారు కదా, ఉచ్చు అయితే మెడకు పడింది. అది తీయడానికి నేను చాలా ప్రయత్నం చేశా కానీ అది భయపడుతున్నాయి. అది తీయడానికి అయితే వెళ్తున్నాను. దానికోసం అయితే బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చాను కుక్క పిల్లలకి. చూడండి, నన్ను చూడగానే అవి అరుస్తూ ఉన్నాయి. వెళ్దాం. అక్కడైతే ఉన్నాయి, దాని దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇవాళ ఎలాగైనా సరే అవి తీద్దామని వచ్చాను, లేకపోతే అది చచ్చిపోతుంది పిల్లలు. దా దా అయ్యో, అయ్యో, పిల్ల అయితే చచ్చిపోయింది. దీనైతే తీయడానికి వచ్చాను నేను, కానీ ఆ పిల్ల, నా దురదృష్టం ఏంటంటే పిల్ల పాపం చచ్చిపోయింది. నిన్న తీయడానికి చాలా ప్రయత్నించాను కానీ కుదరలేదు. అయ్యో, మెడకి ఉచ్చు పడిపోయింది, ఎవరు వేసారో తెలియదు. దీనికోసమే బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చాను. చాలా దురదృష్టం ఇది. నిన్న ఎంతో ట్రై చేశాను, ఇవైతే దగ్గరికి రాలేదు. వాళ్ళ అమ్మ అయితే బెదిరిస్తుంది, నన్ను కరవడానికి కూడా ట్రై చేసింది వాళ్ళ అమ్మ నిన్న. చాలా అయితే చాలా బాధగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎవరో ఉచ్చులు వేశారు. ఆ ఉచ్చులకైతే చిన్న కుక్క పిల్ల బలి అయిపోయింది. ఎంత టైట్గా అయిపోయిందో చూడండి. ఇది ఇలాంటి ఉచ్చులేసి ఈ పిల్లలు చచ్చిపోతున్నాయి. ఎవరు వేసారో తెలియదు కానీ పాపం చిన్న కుక్క పిల్ల అయితే చచ్చిపోయింది. కేవలం దీన్ని అయితే ఈరోజు ఎలాగైనా సరే ప్రయత్నించి దీన్ని తీయాలని బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చి బిస్కెట్ వేసి దానికి తీద్దామని అనుకున్నాను, కానీ కుక్క పిల్ల చచ్చిపోయింది. గొంతు కూడా తెగినట్టుంది ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి కుక్క పిల్ల. నిన్న చాలా ట్రై చేశాను కానీ అది రాలేదు. ఇవాళ ఎట్లయినా సరే దీన్ని తీద్దామని వచ్చాను, కానీ చచ్చిపోయింది. చూడండి, ఎవరు వేసారో తెలియదు. ఇలాంటి ఉచ్చులు వేశారు. ఈ ఉచ్చు దాన్ని మెడగ పట్టుకొని దేనికో వేశారు ఈ ఉచ్చులు, కానీ ఇది కుక్క పిల్ల పడిపోయింది. ఇలా కుక్క పిల్ల పడి చచ్చిపోయింది. వాళ్ళ అమ్మ కూడా లేదా. చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. అయ్యో, అసలు రావని కూడా రావడం లేదు. చూడు ఎంత భయపడుతున్నాయి, దగ్గరికి రావడం లేదు. అని చూస్తేనే అరుస్తూ ఉంది. ఇక్కడైతే పెట్టింది వాళ్ళ అమ్మ. ఇక దీని మధ్యలో, ఈ కొండల మధ్యలో పెట్టింది. చూడండి, ఇది అయితే అసలు ఎంత భయంకరంగా ఉందో. ఇది చిన్న చిన్న కుక్క పిల్లల సౌండ్ అయితే నేను ఇక్కడికి వచ్చాను. ఇదంతా అడవి అండి ఇది, కానీ ఈరోజు కుక్క పిల్ల అయితే చచ్చిపోయింది. ఇవాళ ప్రత్యేకంగా నేను దానికోసం ఇంత దూరం వచ్చాను. అది ఎలాగైనా తీయాలని వచ్చాను, కానీ నేను వచ్చే వరకు అది చనిపోయింది కుక్క పిల్ల. దానికోసం ఇక బిస్కెట్లు కూడా తీసుకొచ్చాను. ఎలాగైనా బిస్కెట్లు వేసి దగ్గరికి తీసుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు, చనిపోయింది అది. నాకే చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాధగా ఉంది. కుక్క పిల్ల నిన్నే చూసి దీన్ని ఎలాగైనా తీద్దాం అనుకున్నా, కానీ నిన్న వీలు కాలేదు. అది రాలేదు, భయపడుతున్నాయి దగ్గరికి రావడానికి. పట్టుకోవడానికి పోతే భయపడుతున్నాయి, దూరం వెళ్ళిపోతున్నాయి. ఈ ఉచ్చులో పడి కుక్క
కుక్క పిల్ల అయితే చనిపోయింది. దేనికి వేసారో ఎవరు వేసారో తెలియదు కానీ దేనికో వేసిన ఉచ్చులో ఇదైతే పడిపోయింది. ఈ తీగ స్టే వైర్ అండి ఇది. కుక్క పిల్ల అన్యాయంగా చనిపోయింది పాపం. చాలా బాధగా ఉంది. జో జో చూడండి ఫ్రెండ్స్ ఎలా అరుస్తున్నాయో దగ్గరికి పోతుంటే. దా దా జో 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 లోపలికి పోవడానికి కూడా వీలు లేదు. దా జో ఎంత ప్రయత్నించానో నేను కుదరలేదు. అది రావడం లేదు. దాని కిందకి వెళ్ళిపోతున్నాయి, అరుస్తూ ఉన్నాయి, కరవడానికి వస్తున్నాయి. ఇక్కడి నుంచి పోదామంటే కూడా వీలు, ఇక్కడి నుంచి పోవడానికి కూడా దారి లేకుండా చేసినాయి అవి. గొంతుకైతే బిగుసుకొని చచ్చిపోయింది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాధగా ఉంది. ఎలాగైనా సరే వాళ్ళు తీయాలనే వచ్చాను, కానీ కుక్క పిల్ల అయితే చనిపోయింది. దా జో దా ఎంత ప్రయత్నించినా కూడా రావటం లేదు. ఏదేమైనా కాపాడాలనుకున్న కుక్క పిల్ల అయితే చనిపోయింది. ఓకే అండి, అందరికీ బాయ్.